వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. దేశవ్యాప్తంగా సిఐటియు పిలుపులో భాగంగా 10 డిమాండ్స్ డేని రామచంద్రపురం మండలంలోని పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకాల బలరాం, మండల సిఐటియు కన్వీనర్ ఎం దుర్గమ్మ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని, ప్రైవేటీకరణను, జాతీయ నగదు బదిలీకరణ పథకం ఆపాలని అన్నారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం, నేషనల్ హెల్త్ మిషన్ సమగ్ర శిక్ష, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, ఆయుష్, సేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు మరియు పెన్షన్ లాంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించారన్నారు. కనీస వేతనం నెలకు 26,000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి ప్రారంభించాలని, ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ క్లెయిమ్లు, పరిహారాలు తక్షణమే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, కంటింజెంట్, పార్ట్ టైం, గెస్ట్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టర్ను తొలగించిన కార్మికులను తొలగించరాదని అన్నారు. కోటపల్లి ముక్తేశ్వరం రోడ్డు బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రామచంద్రపురం ఎంఆర్ఓ సానుకూలంగా స్పందించి డిమాండ్స్ను రాష్ట్రానికి, కేంద్రానికి పంపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు సూర్యకుమారి, జహీరా, దుర్గా, విజయలక్ష్మి మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, ఆశా నాయకురాలు దేవి, హేమ మరియు ఆశా వర్కర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు, ట్రాన్స్పోర్ట్ నాయకులు సత్యబాబు, రమేష్, దొరబాబు పాల్గొన్నారు. బిల్డింగ్ కార్మికులు నాయకులు పాల్గొన్నారు. జరుపుకుంటాము. ఈ కార్మికులందరూ కూడా సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుపుకునే డిమాండ్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. ఈ సమస్యలు అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్స్, ఈఓఏలు, ఆర్పీలు, అన్ని సంఘాలు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఏదైతే అమలు చేసిందో సుప్రీంకోర్టు అమలు ప్రకారంగా మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనేసి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే లేబర్ కోడ్లు అనేసి కోడ్లు పెట్టారు. ఆ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, పెన్షన్లో మన రిటైర్మెంట్ అయిపోయిన టీచర్ల పెన్షన్లు కూడా ఈ అమల్లోకి తేవాలనేసి ఏ అయితే మేము ఉన్నాయో అవన్నీ కూడా డిమాండ్స్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం కూడా మేము చాలాసార్లు మా సమస్యలను, మా బాధల్ని చెప్పుకోవడానికి వెళ్తే ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధించేవారు. మేము 42 రోజులు సమ్మెలు చేసాం. అలాగే కలెక్టరేట్ల దగ్గర 2 రోజులు అక్కడే వండుకొని అక్కడే తిని వంట వార్పు కూడా అక్కడే జరిగేది. మా సమస్యలని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మీ సమస్యలు ఏమన్నా ఉంటే మట్టికి మీ సమస్యలు మేము పరిష్కరిస్తామనేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది మా టెంట్ల దగ్గరికి వచ్చి. అలాగే మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను మీరు మా దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధరలకు అనుకూలంగా జీతాలు పెంచండి. మీరు మా సమస్యలని మీరు సానుకూలంగా స్పందించి మా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలనేసి మేము కూటమి ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా సరే అంగన్వాడీల్ని ఏ ప్రభుత్వం కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం మేము వచ్చిన తర్వాత అనేసి అన్నారు. కొన్ని దుక్కుల్ని కింద స్థాయి వాళ్ళు, కార్యకర్తలు కూడా ఇబ్బంది పెడుతున్నారు కొన్ని జిల్లాల్లోని. అలాగే అలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాంటి జరిగితే మేము ఊరుకుండేదే లేదని, ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉద్యోగస్తుల్ని వాళ్ళ పనులు, వాళ్ళ విధుల్ని వాళ్ళు నిర్వహించేలాగా. నా పేరు నూకాల బలరాం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా జూలై 10న కోరికల దినోత్సవం జరుపుతారు. దానిలో భాగంగా ఈరోజు రామచంద్రపురంలో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే కోటిపల్లి ముక్తేశ్వరం రేవు కూడా రోడ్డు వంతెన వేయమని చెప్పి కూడా మెమోరండంలో తెలియజేయడం జరిగింది. అయితే ఈ కోరికల దినోత్సవం అన్నది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ప్రతి ఏడాది చేస్తాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజున మేము ఇక్కడ డిమాండ్స్ డేని జరిపాము. దీనికి ఈ యొక్క ప్రభుత్వం స్పందించి గతంలో ఉన్న ప్రభుత్వం కాకుండా ఈ ప్రభుత్వంగా మా అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం. ఓకే.